ఒకరోజు రాజు, కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు అడవిలో ప్రయాణం చేస్తూ ఆనందంగా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఆ అడవి సుందరంగా కనిపిస్తుండగా వాళ్ళు ఆ మార్గాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగారు. అయితే ఒక దశలో ఒక పెద్ద ఎలుగుబంటి అకస్మాత్తుగా వారి ముందుకు వచ్చింది. దాన్ని చూసిన వెంటనే భయపడిపోయిన రాజు పక్కనే ఉన్న చెట్టెక్కి పైకెక్కడానికి పరుగుపెట్టాడు. కానీ కిరణ్ చెట్టెక్కడం రాక చనిపోయినట్టు నటించి నేలమీద పడ్డాడు. ఆ ఎలుగుబంటి కిరణ్ దగ్గరకు వచ్చి అతని శరీరాన్ని పూర్తిగా పరిశీలించింది. కొన్ని క్షణాల తర్వాత ఆ ఎలుగుబంటి అతని పట్ల ఆసక్తి కోల్పోయి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ప్రమాదం తొలగిన తర్వాత రాజు చెట్టెక్కి దిగాడు. కిరణ్ను చూసి, అరే, ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏమన్నట్టుంది అని నవ్వుతూ అడిగాడు. దానికి కిరణ్ ప్రశాంతంగా నవ్వి, నన్ను కష్ట సమయంలో వదిలేసే స్నేహితులను నమ్మొద్దని చెప్పింది అన్నాడు. రాజు సిగ్గుపడిపోయి తన తప్పును అర్థం చేసుకున్నాడు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, నిజమైన స్నేహితుడు ఎప్పుడూ కష్ట సమయంలో మనతోనే ఉండాలి.